చెప్పండి, మీ కుమారుడు ఇందులో గల్లంతైన వాళ్ళు దాంట్లో ఎవరున్నారు? నితీష్ కుమార్ అండి. ఏమైంది నిన్న ఇప్పుడు బయలుదేరారు, ఎక్కడికి వెళ్తున్నాను చెప్పడం జరిగింది? మా ఇంటి దగ్గర ఏం చెప్పలేదు సార్. ఫంక్షన్ వస్తాం నేను చెప్పలేదు. ఇప్పుడు మామూలుగా అక్కడిక్కడ ఈవెంట్లకు వెళ్తూ ఉంటారు. మామూలుగా వాళ్ళ స్టడీ ఏదో చేసుకుంటూ ఉంటారు అంతవరకే. తర్వాత మాకు వాళ్ళ అమ్మతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. నేను వర్క్కి వెళ్ళిపోతాను బయటికి. నాతో తక్కువ బాండింగ్, వాళ్ళ అమ్మతో ఎక్కువ. మధ్యాహ్నం భోజనానికి వచ్చేవాడు. నిన్న రాలేదు ఫంక్షన్ అని నాకు తెలీదు. తర్వాత నాకు 5:30కి ఫోన్ చేసి ఒక అమ్మాయి ఇలాగ అంకుల్ ఇలా జరిగింది, ఒకరికొకరు చేయట్టుకుని ఇలాగా మొత్తం అందరూ చూస్తాను కానీ వెళ్ళిపోయారు అని చెప్పిందండి. అప్పుడు మేము సాయంత్రం వచ్చాం. ఏం చేస్తుంటాడు మీ అబ్బాయి అండి? ఏం చదువుతున్నాడు? బీఎస్సీ యానిమేషన్ కోర్స్ చేస్తున్నాడు సార్. ఎక్కడండి? సంజీవి ఇన్స్టిట్యూట్ అండి, కూకల దగ్గర, కాకినాడ. ఓకే. అంటే వీళ్ళు అప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఫంక్షన్ ఎవరిదన్నా బంధువులదండి లేదంటే ఈవెంట్ కోసం? సీనియర్లు అని చెప్పారండి వాళ్ళు. మా వాళ్ళతో చదువుకున్న పిల్లలు వీళ్ళకంట సీనియర్లు అంట. వాళ్ళు ఎవరో ఇన్వైట్ చేస్తే ఇక్కడికి వచ్చి ఇలా అయింది. మీరేం చేస్తుంటారండి? నేను మామూలుగా ఆటో వర్క్ అది చేస్తాను. అంటే మీకు ఇప్పుడు సరిగ్గా ఏ సమయంలో ఫోన్ చేశారు, ఎవరు చెప్పారండి మీకు ఇలాగా? సార్ 5:30 అవుద్ది. ఆ అమ్మాయి చేసిందండి. అంకుల్ గారు ఇలా జరిగింది అనేసి నేనేమనుకున్నానంటే అండి, మామూలుగా ఏమన్నా అమ్మాయిలతో ఏమైనా గొడవ పడ్డాడేమో అని నేను అనుకుంటే, అమ్మాయి స్లోగా ఇలా జరిగింది, దిగారు, మొత్తం అందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారు అని చెప్పింది. మీకు ఎంతమంది అండి పిల్లలు? నాకు 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి అండి. ఆడ మీద ఎన్నో ఊప్స్ పెట్టుకున్నాను సార్. అసలు అన్నీ కలంతా అయిపోయాయి. ఇప్పుడు ఇలా మిగతా కాకినాడ సంబంధించి అందరూ స్నేహితులండి వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అండి వాళ్ళంతా. మాస్టర్ గారు అబ్బాయిలు 2 ఉంటారండి. తర్వాత ఈ ఫ్రెండ్ రోహిత్ అన్న కుర్రాడు ఒకడండి. వీళ్ళు తర్వాత శివాలయం దగ్గర ఐరన్ షాప్ కుర్రాడు ఉంటాడు. కానీ ఆ కుర్రాడు దిగలేదంటండి, ఒడ్డు మీద ఉన్నాడని అన్నారు. వాళ్ళు సేఫ్. వీళ్ళు ఎవరో మామూలుగా ముందు ఈ ఊరులో కుర్రాడు మామూలుగా ఇందులో దిగాడంటండి. కొట్టుకుపోతున్నాడంట. కొట్టుకుపోతుంటే ఏమన్నారంటే అండి వాళ్ళు, మామూలుగా కొట్టుకుపోతుంటే కేకలేస్తుంటే ఎటకారం ఆడుతున్నాడు, అదేం కాదనేసి కాపాడదని ఒకటి తర్వాత ఒకటి వెళ్ళి అలా వెళ్ళిపోయారంట. అలా జరిగింది. నితీష్ కుమార్ అండి మా అబ్బాయి. సంజీవ్ ఇన్స్టిట్యూట్ బీఎస్సీ యానిమేషన్ కోర్స్ చేస్తున్నారు సార్. అంటే ఇంకో 2 సంవత్సరాలు చేస్తే అయిపోద్దాడి అనేసి అన్నాడు. తర్వాత ఈవెంట్లు అవి చేస్తుంటారు, వీడియోలు తీయటం, మామూలుగా ఎడిటింగ్లు ఇవన్నీ చేస్తారు. మొన్న షార్ట్ ఫిల్మ్ ఒకటి తీసాడు సార్. ఇంతలోనే అలా జరిగిపోయింది. రాజు అండి, తాతపూడి.